రామ్ చరణ్ నా కొడుకులాంటి వాడు. ఇక్కడితో వదిలేయండంటున్న అల్లు అరవింద్. రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' సినిమా గురించి ఇటీవల అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ తెలిసిందే. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ 'గేమ్ చేంజర్' గురించి అరవింద్ ఓ సెటైర్ వేశారు. దీనిపై మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. దీంతో తాజాగా ఈ వివాదంపై అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు. ఆ రోజు యథాలాపంగా అలా అన్నానని, ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్ కాదంటూ క్షమాపణలు చెప్పారు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' గురించి అల్లు అరవింద్ ఓ సెటైర్ వేసిన విషయం తెలిసిందే. ఈ మధ్య దిల్ రాజు చరిత్ర సృష్టించాడు. అంటే ఒక సినిమాని ఇలా కిందకి దించి మరో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని ఆహ్వానించి ఇలా రకరకాలు చేశాడు ఒక వారంలో అంటూ అరవింద్ అన్నారు. దీనిపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అయి ట్రోలింగ్ కూడా చేశారు. తాజాగా ఈ కామెంట్ పై వివరణ ఇచ్చారు అరవింద్. మెగా ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పారు. చరణ్ నా కొడుకులాంటి వాడు. తండేల్ ఈవెంట్ లో జరిగిన దాని మీద మీకు పబ్లిక్ కి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి యథాలాపంగా, ఉద్దేశపూర్వకంగా కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయిన ట్రోల్ చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెబుతున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. చరణ్ నా కొడుకులాంటి వాడు. అంటే నాకున్న ఏకైక మేనల్లుడు. అతనికి ఉన్న ఏకైక మేనమామని. అందుకనే ఎమోషనల్ గా చెబుతున్నాను. ప్లీజ్ ఇక్కడితో వదిలేయండి. చరణ్ కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ చాలా ఎక్సలెంట్. అందుకని మమ్మల్ని వదిలేయండి. కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ గురించి చెప్పడానికి అది వాడాను. కానీ వాడి ఉండకూడదని తర్వాత అనిపించిందంటూ అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.